బ్రేకింగ్ న్యూస్. ఏపీలో పొలిటికల్ వార్ కొనసాగుతుంది. కూటమి వర్సెస్ వైసీపీగా సీన్ మారింది. మాజీ మంత్రుల ఇళ్లపై దాడులను వైసీపీ ఖండించింది. ఇదంతా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ డైరెక్షన్ లోనే జరుగుతుందంటూ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుది ఆటవిక పాలనంటుంది వైసీపీ. వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలంటూ మాజీ మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు దాడులకు ప్రతిదాడులు తప్పవని హెచ్చరించారు. అటు తాము ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామంటున్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు అండ్ జోగి రమేష్ తాము అధికారంలోకి వచ్చాక అన్నిటికీ సమాధానం చెప్తామంటున్నారు. అయితే తప్పు చేశారు కనుకే అంబటి, జోగి రమేష్లపై పోలీసులు కేసు నమోదు చేశారంటున్నారు కూటమి నేతలు. వెంటనే పంపించాలి, లేకపోతే గనక వేలాది మంది ప్రాణాలకి ఇవాళ ముప్పు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ రాష్ట్రపతి పాలన విధించడానికి సంపూర్ణంగా అవకాశం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పని, తక్షణమే కేంద్ర ప్రభుత్వం బలగాల్ని పంపించాలని చెప్పని. ఇవాళ లోకేష్ అలాగే చంద్రబాబు నాయుడు గారు వీరిద్దరి యొక్క తప్పుడు పరిపాలనతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరెవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరెవరైతే గట్టిగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి వారిని, ప్రశ్నించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ రకమైన ఆటవిక దాడులు చేస్తూ, ఇల్లు ధ్వంసం చేస్తూ, దహనాలు చేస్తూ, పోలీసులను అడ్డంగా పెట్టుకుని, పోలీసుల సమక్షంలో పెట్టుకుని ఇవాళ ఏమనాలి? ఇవాళ పోలీసు వ్యవస్థ కింద ఎవరిని అడిగినా కూడా ఏం చేయము సార్, పైనుంచి ఈ దుర్మార్గం ఏం కూడా సత్సనం ఏం చేస్తాం, ఉద్యోగాన్ని వదులుకోలేం. కానిస్టేబుల్స్ దగ్గర నుంచి సబ్ ఇన్స్పెక్టర్స్ దగ్గర నుంచి సిఐల వరకు అందరూ కూడా, డిఎస్పీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పైనుంచి ఆదేశాలు ఉంటున్నాయి. నోరు మూసుకోండి, చూడండి అని చెప్పి పైనుంచి ఆదేశాలు ఉంటున్నాయి వాళ్ళు చెప్తున్నారు. పాలకులు అనేవాళ్ళు ఒక అపవాదు, ఒక మాట అనేటప్పుడు 1కి 10 సార్లు చెక్ చేసుకుని మాట్లాడాలి. కోర్టుకు వెళ్ళింది, మీ సిట్టు వేశారు, ఈ సిట్టు పైన కోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్టు కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సిబిఐని కూడా కలిపి విచారణ చేయమన్నది. మనం వాస్తవాలు మాట్లాడదాం. సిట్ ఎవరి కంట్రోల్లో ఉంది? రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంది. ఎవరిది పరిపాలన? మీరే కదా పాలకులు. సిబిఐ ఎవరి కంట్రోల్లో ఉంది? కేంద్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంది. అక్కడ కూడా మీరే కదా భాగస్వాములు. రాష్ట్రంలోనే మీరే పాలకులు, కేంద్రంలోనే మీరే భాగస్వాములు. మీ రెండు పరిపాలనలో ఉన్నటువంటి సిట్ అండ్ సిబిఐ విచారణ చేసి దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఐసిఏఆర్ పరిశోధన సంస్థతో మీ పాలనలో ఉన్నటువంటి మీ సంస్థలే విచారణకు పంపించి సుదీర్ఘమైనటువంటి విచారణ చేసి ఆ ఐసిఏఆర్ రిపోర్టు ప్రకారం ఏ రకమైనటువంటి జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, గొడ్డు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ ఏమి కలవలేదు, ఇది అబద్ధము అని. ఈరోజు రాష్ట్రంలో ఒక డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏం జరగడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఏదన్నా ఒక స్కీమ్ గురించి అడిగినామంటే వెంటనే రెండో రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కేసన్నా పెట్టాలా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దాడులన్నా జరగాల. వెంటనే ఆ ఇష్యూను డైవర్ట్ చేసి ఆ స్కీమ్ గురించి ఎవరు అడగకుండా చేయాలనేదే ఈ గవర్నమెంట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ప్రతి జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మేజర్ ముఖ్యమైన నాయకుడిని ఇబ్బంది పెట్టాలా. మీరు ఏ జిల్లా అయినా తీసుకోండి, ఆడ నెల్లూరుకు పోతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పైన కేసులు పెట్టి దాదాపు ఒక 3-4 నెలలు జైల్లో ఉండేటట్లు చేసినారు. ఆ చిత్తూరు జిల్లాకు పోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లోపల పెట్టి ఆయనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిపైన దాడి చేసినారు. పల్నాడు జిల్లాకు పోతే గాన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ పైన చేయని నేరానికి డబల్ మర్డర్ కేసు పెట్టినారు, దాడి చేసినారు. పేర్ని నాని గారి పైన రోజుకు 10 కేసులు పెడుతున్నారు. పులివెందలలో జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే పోలీసుల దగ్గరుండి ఓట్లు వేసిపోయినారు. ఇట్లా మీకు చెప్పుకుంటూ పోతే గాన చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం, దాడులు చేయడం. చివరికి సోషల్ మీడియాలో ఎవరైనా చిన్న పిల్లలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపితే వాళ్ళపైన దాదాపు ఈ రాష్ట్రంలో 10-11 స్టేషన్లలో కేసులు నమోదు చేసి రోజుకొక జైలుకు తిప్పే పరిస్థితి.
ఇక ప్రస్తుతం ఏపీలో అయితే రాజకీయ రగడ రాజుకుందనే చెప్పాలి. ఒకరిపై ఒకరు దాడులు, మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు లైవ్ లో. రాజేష్ చెప్పండి, మరి ఇప్పటికైనా వీటికి పుల్ స్టాప్ పడుతుంది అనుకోవచ్చా? ఇప్పటికే ఈ గొడవలకు సంబంధించి కూడా అటు సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ కూడా ట్వీట్లు చేసుకున్నారు. మరి ఇవి కాస్త ముద్రపోతాయా, లేదంటే వీటిని తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే ఖచ్చితంగా ఈ దాడులు అనేవి ఖచ్చితంగా కొనసాగే అవకాశమే ఉందని వైసీపీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే ప్రతీకార చర్యలు తీసుకుంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుని వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేయడం చేస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు పేరు నాని కానీ, వెల్లంపల్లి కానీ, జోగి రమేష్ కానీ వీళ్ళంతా చెబుతున్నారు. మొన్న మధ్యాహ్నం నుండి స్టార్ట్ అయినటువంటి అంబటి రాంబాబు మొన్న మధ్యాహ్నం స్టార్ట్ అయినటువంటి వ్యవహారం, నిన్న జోగి రమేష్ ఇంటి మీద దాడికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా చూసాము. ఇలా వరుసగా ఇళ్ల మీద కావాలనే దాడులు చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి పేరునైతే ఏకంగా ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా శాంతి భద్రతలు గాడిని తప్పాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి రాష్ట్రపతి పాలనని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునంటూ నిన్న పేరు నాని కానీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా డిమాండ్ చేశారు. ఖచ్చితంగా కేంద్రం ఈ అంశం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కూడా ఆ నేతలైతే చెబుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు నిన్న జోగి రమేష్ ఇంటి మీద జరిగినటువంటి దాడిని పూర్తి స్థాయిలో వైసీపీ నేతలు మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఖండించారు. ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఉందా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం కూని అవుతుందంటూ నిన్న ఎక్స్ వేదిక వైసీపీ అధినేత జగన్ కూడా ప్రశ్నించినటువంటి నేపథ్యం. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నిన్న మొన్న జరిగిన ఘటనపైన ఆయన కూడా ఒక ట్వీట్ చేశారు. ఖచ్చితంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం ఉంది. లాండ్ ఆర్డర్ ఖచ్చితంగా అదుపులో తీసుకొస్తాం. గత 5 ఏళ్లలో ఎలాంటి అరాచక పాలన సాగిందో చూసాము. అలాంటి అరాచక పాలన, అలాంటి అరాచక వ్యక్తుల్ని ఖచ్చితంగా లాండ్ ఆర్డర్ ప్రకారం చట్టబద్ధంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఖచ్చితంగా చెప్పారు. రేపు కేబినెట్ మీటింగు జరగబోతుంది. రేపు మంత్రులందరూ కూడా అమరావతి రాబోతున్న నేపథ్యంలో ఈ నిన్న మొన్న జరుగుతున్నటువంటి ఘటనపైన ప్రత్యేకంగా చంద్రబాబు మంత్రులతో భేటీ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. హోంమంత్రి అంతా ఎప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. మరోవైపు టీడీపీ వెర్షన్ కూడా కొంత సోషల్ మీడియాలో వాళ్ళు కూడా గట్టిగానే మాట్లాడుతున్నారు. జోగి రమేష్ కానీ, అంబటి రాంబాబు కానీ ఇతర నేతలకు గతంలో చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళి కర్రలతో దాడి చేసినప్పుడు గుర్తుకు రాలేదా? తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఆ స్థాయిలో అద్దాల పగలు కొట్టి అక్కడ సిబ్బంది మీద దాడి చేసినప్పుడు అప్పుడు గుర్తు రాలేదా ప్రజాస్వామ్యం అంటూ వైసీపీ టీడీపీ సంబంధించిన నేతలు కూడా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అప్పుడు మాట్లాడినటువంటి నేతలు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం ఇంకొక అంశాన్ని లేవనెత్తున్నారు. ఇలాంటి అరాచక పాలన చేస్తే, ఇలాగ దాడులు చేస్తే ఇక్కడతో ఆగిపోవు, తిరిగి అధికారంలోకి వస్తాము, దీనికి డబల్ రెట్టించిన ఉత్సాహంతో దాడులు చేస్తామంటూ డైరెక్ట్గానే వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా వచ్చే 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత చర్యకు ప్రతి చర్య ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఖచ్చితంగా ఏ స్థాయికి వెళ్తాయో అర్థం కాని పరిస్థితులు సామాన్యులు వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. గతంలో జరిగిన దాడులు ఇప్పుడు ఇదే విధంగా కొనసాగుతున్న నేపథ్యం. నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వాలు మారితే ఇదే విధంగా ప్రతి చర్యలు, గొడవలు జరిగితే ప్రజాస్వామ్యం కానీ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సిన అవసరం ఉందని ప్రజల నుంచి కూడా వస్తుంది. ఏదేమైనప్పటికీ వరుస దాడులు, అదేవిధంగా ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రంలో కొంత లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ లేవు, అలాంటి చేసే వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తామని చెప్తున్నారు. మరోవైపు వైసీపీ నాయకులు, అదేవిధంగా వైసీపీ అధినేత జగన్ మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాము, ఎన్ని దాడులు చేసినా, ఇళ్ల మీద దాడులు చేసినా, కేసులు పెట్టినా భయపడేది లేదంటూ వైసీపీ నాయకులు చెప్తున్నారు. అఖిల. రాజేష్, అయితే మరో పక్కన అటు జగన్ కూడా 2 రోజుల్లో బెంగళూరు నుంచి రానున్నట్టు తెలుస్తుంది. మరి దీంతో అటు కార్యకర్తలతో కానివ్వండి, మంత్రులతో మాట్లాడే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ఎందుకంటే రాష్ట్రపతి పాలన కావాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అసలు అది ఎంతవరకు సాధ్యపడుతుంది? దీనిపై అటు కూటమి ఎలాంటి స్టాండ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు? అంటే ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటే చాలా అంశాలు క్రైటీరియా తీసుకోవాల్సి ఉంటుంది. లాండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం చేతుల్లో లాండ్ ఆర్డర్ అనేది అదుపు తప్పిన సందర్భంలో మాత్రమే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది. గతంలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు రాష్ట్రపతి పాలన లేదు. గతంలో దాదాపు 20-30 ఏళ్ల ముందు దేశంలో రాష్ట్రపతి పాలన కానీ ఇతర రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన చూసాం. కానీ ఇప్పుడున్న పరిస్థితులు కేవలం వైసీపీ మాత్రమే వాళ్ళ మీద వ్యక్తిగతంగా జరుగుతున్న దాడుల్ని బూచిగా చూపించి రాష్ట్రపతి పాలన అంటూ గట్టిగా మాట్లాడుతున్నట్టు
కూటమి నేతలు కూడా మండిపడుతున్నారు. అలాంటి పరిస్థితులు అసలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉన్నాయి? చట్టపరంగా కొంతమంది అంటే ముఖ్యమంత్రిని అసభ్య పదజాలతో మాట్లాడినటువంటి అంబటి రాంబాబు, అదేవిధంగా లోకేష్ని, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి నిన్న ఆ విధంగా దాడులు జరిగాయి తప్పించి ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేవనేది కూటమి నేతలు చెబుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి రాష్ట్రపతి పాలన డిమాండ్ అనేది కేవలం వైసీపీ నేతలు 2-3 మాత్రం మాట్లాడుతున్నారు. అలాంటి పరిస్థితులు ఏమీ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లేవని కూటమి నేతలు చెబుతున్నారు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ అయితే వచ్చే అవకాశం లేదు. కేవలం పొలిటికల్గా కొంత ఈ సిచ్యువేషన్ కొంత ప్రజలకు వివరించే విధంగా ఇతర రాష్ట్రాల్లోకి ఇది వెళ్లే విధంగానే వైసీపీ నేతలు రాష్ట్రపతి పాలన అంశాన్ని తెర మీదకి తీస్తున్నారనే కూటమి నేతలు కూడా మండిపడుతున్నారు. ప్రస్తుతానికైతే అలాంటి పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో లేవు. రాష్ట్రపతి పాలన విధించాలంటే ఇంకా తీవ్రమైన పరిస్థితులు ఏర్పడాలి. పూర్తిగా ప్రభుత్వం ఆ కంట్రోల్లో లేని సందర్భంలో మాత్రమే రాష్ట్రపతి పాలన విధిస్తారు. కాబట్టి ప్రస్తుతం కేవలం వైసీపీ నేతలు రాజకీయ కోణంలోనే రాష్ట్రపతి పాలన అంశాన్ని తెర మీదకి తెచ్చారని కూటమి నేతలు మండిపడుతున్నారు. అఖిల. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం ఏపీలో అయితే రాజకీయం హీటెక్కిందని చెప్పాలి. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇప్పటికే అటు టీడీపీ తమ్ముళ్ళు అయితే కొంతమంది ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. మరో పక్కన అయితే తమ చేసిన వ్యాఖ్యలకు గాను అంబటి అయితే ప్రస్తుతం అయితే జైల్లో ఉన్నారు. మరి ఈ వివాదాలు కాస్త సద్దుమణుగుతాయా లేదంటే ఇంకా కొనసాగుతాయనేది కూడా వేచి చూడాలి.